ప్రపంచ జాబ్ మార్కెట్ చాలా కష్టాల్లో ఉంది. ఈరోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందో లేదో కూడా సందేహమే. కంపెనీల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఎంప్లాయీస్ని ఈ మధ్యకాలంలో చాలామందిని చూసాం. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి? ఇది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. తెలుసుకుందాం రండి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జాబ్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ ఏ సెక్టార్ని వదలలేదు. ఇప్పుడు ఏఐ డేంజరస్ అవుతుందా? ఇక ఇది మన ఫ్యూచర్ను బెటర్ చేస్తుందా? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలువబడే జియోఫ్రెరీ హింటన్ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఏఐ గురించి ఆయన ఏమంటున్నారంటే, మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ లాస్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ ఏఐ అండ్ ఓన్లీ బిలియనీర్స్ లైక్ ఎలన్ మస్క్ విల్ గెట్ రిచర్. జియోఫ్రెరీ హింటన్ న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్కి ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్, జెమినీ వంటి ఏఐ టూల్స్ ఆయన ఐడియాస్ మీదే బిల్డ్ అయ్యాయి. అతను గూగుల్లో పనిచేశాడు. ఏఐ భయంతో 2023లో జాబ్కి రిజైన్ చేశాడు. ఏదో ఓ రోజు ఏఐ మైట్ గో టు అవుట్ ఆఫ్ హ్యూమన్ కంట్రోల్ అని అంటుంటారు హింటన్ ప్రకారం ఏఐ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఐబిఎం, టీసీఎస్, అమెజాన్, గూగుల్ ఇవన్నీ ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేశాయి. హింటన్ ఏఐని ఉద్దేశిస్తూ ఇప్పుడు జరుగుతున్న లేఆఫ్స్ అన్నీ ట్రయల్గానే భావించాలి. ద రియల్ స్ట్రోమ్ ఇంకా రావాల్సి ఉందని అంటున్నారు. ఫ్యూచర్లో మిషన్ లెర్నింగ్ సిస్టమ్ హ్యూమన్ బ్రెయిన్స్ కన్నా ఎఫెక్టివ్గా, చీపర్గా, ఫాస్టర్గా పనిచేస్తాయి. దట్ మీన్స్ కంపెనీస్ విల్ ప్రిఫర్ ఏఐ ఓవర్ హ్యూమన్. ఎలన్ మస్క్ గెట్స్ రిచర్ అని హింటన్ చెప్పడం వెనుక దాగి ఉన్న నిజం ఇదే. ఎలన్ మస్క్ ఆల్రెడీ ఏఐలో మాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. టెస్లా, ఎక్స్, న్యూరాలింక్స్, XAI అన్నీ ఫ్యూచర్ ఏఐ డామినేషన్ కోసం బిల్డ్ అవుతున్న వెంచర్స్. ఈ ఏఐ ఎకానమీలో ఎలన్ మస్క్ లాంటి టెక్ బిలియనీర్స్ మాత్రమే రిచర్ అవుతారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్లెస్ అవుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐ వర్క్ చేస్తుంది, దానివలన ఇన్కమ్ వచ్చేది ఫ్యూ రిచ్ పీపుల్స్కి మాత్రమే. ఏఐ టేకింగ్ ఓవర్ హ్యూమన్ జాబ్స్. ఏఐ టూల్స్ ఇప్పుడు రైటింగ్, కోడింగ్, డిజైనింగ్, ఈవెన్ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాయి. చాట్ జీపీటీ, మిడ్జర్నీ, సింథేసియా, జెమినీ ఇవి హ్యూమన్ పనిని రీప్లేస్ చేస్తున్నాయి. ఉదాహరణకు కాల్ సెంటర్స్లో వాయిస్ బోట్స్ ఆల్రెడీ హ్యూమన్స్కి బదులు మాట్లాడుతున్నాయి. న్యూస్ ఏజెన్సీస్ ఏఐ ఆర్టికల్స్ని జనరేట్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏఐ డబ్బింగ్, విఎఫ్ఎక్స్, స్టోరీ జనరేషన్ వరకు చేస్తుంది. ఇదంతా చూస్తే మనకు ఒక డౌట్ వస్తుంది. టుమారో విల్ ఏఐ టేక్ మై జాబ్ టు? ఏఐ వలన ఇండియా ఇంపాక్ట్ అవుతుందా అంటే తప్పకుండా అవుతుందనే చెప్పాలి. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఇది బిగ్ ప్రాబ్లం అవుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఆల్రెడీ ఆటోమేషన్ టూల్స్ని ఉపయోగిస్తున్నాయి. హింటన్ చెప్పినట్లు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ ఫిలిప్పీన్స్ విల్ లాస్ లో స్కిల్ టెక్ జాబ్స్. ఫ్యూచర్లో జాబ్ కాంపిటీషన్ హ్యూమన్ వర్సెస్ ఏఐ మధ్య ఉంటుంది. వై కంపెనీస్ ప్రిఫర్ ఏఐ? కంపెనీస్ థింకింగ్ సింపుల్ ఏఐ వర్క్స్ 24/7, no salary, no leave, no complaints. ఏ హ్యూమన్ ఎంప్లాయీ కాస్ట్ 1 lakh per month. అయితే సేమ్ టాస్క్ ఏఐ 10,000 క్లౌడ్ కాస్ట్తో చేస్తుంది. సో అబ్సల్యూట్లీ కంపెనీ ప్రిఫర్స్ ఏఐ. ఇదే రీజన్ ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బర్గ్ లాంటి బిలియనీర్స్ మాసివ్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఏఐ వలన ఎకనమిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని హింటన్ అంటున్నారు. ఏఐ వోంట్ డిస్ట్రాయ్ జాబ్స్ అలోన్, ఇట్ విల్ డిస్ట్రాయ్ ఎకనమిక్ బ్యాలెన్స్. అంటే సొసైటీలో వెల్త్ ఒక సైడ్కి కాన్సన్ట్రేట్ అవుతుంది. టెక్ బిలియనీర్స్ రిచర్ అవుతారు, మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ సఫర్ అవుతారు. అంటే డిజిటల్ స్లావరీ టైప్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ హ్యూమన్ లేబర్స్కి వాల్యూ ఉండదు. కెన్ వీ స్టాప్ ఏఐ అనే క్వశ్చన్కి హింటన్ సేస్, we can't stop AI development, but we can regulate it. హింటన్ ఏఐ సజెషన్స్ ఇలా ఉన్నాయి. గవర్నమెంట్ మస్ట్ కంట్రోల్ ఏఐ యూసేజ్. ఏఐ జనరేటెడ్ కంటెంట్కి క్లియర్గా లేబుల్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ అవేర్నెస్ కంపల్సరీ చేయాలి. జాబ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. ఓల్డ్ జాబ్స్ పోయినా కొత్త ఏఐ బేస్డ్ జాబ్స్ రావాలి. ఏఐ రెగ్యులేషన్స్ అండ్ గ్లోబల్ కన్సర్న్స్. యూఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఏఐ లాస్ మీద డిస్కషన్స్ చేస్తున్నాయి. ఇండియా కూడా డిజిటల్ ఇండియా ఏఐ ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏఐ స్పీడ్ హ్యూమన్ రెగ్యులేషన్స్కి చాలా ఎక్కువ. ఎలన్ మస్క్ కూడా అదే చెప్పారు.
ఏఐ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్లియర్ వెపన్స్ ఇఫ్ నాట్ కంట్రోల్డ్ ప్రాపర్లీ. ఈ అంశంపై జియోఫ్రీ హింటన్ ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ రిగ్రెట్ సమ్ ఆఫ్ ద వర్క్ ఐ డిడ్. ఐ హెల్ప్డ్ టు బిల్డ్ సంథింగ్ దట్ కుడ్ బి మిస్యూజ్డ్. అంటే ఆయనకి ఇప్పుడు గిల్ట్గా ఉంది. తాను బిల్డ్ చేసిన టెక్నాలజీ హ్యూమన్స్కి డేంజర్ అవుతుందేమో అన్న భయం. ఏఐ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. దీంతో మనం హెల్త్ కేర్, సైన్స్, ఎడ్యుకేషన్లో అన్బిలీవబుల్ గ్రోత్ వస్తుంది. కానీ అదే టైంలో జాబ్స్, ప్రైవసీ, హ్యూమన్ ఐడెంటిటీ లాంటి ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వన్ క్వశ్చన్: విల్ హ్యూమన్స్ కంట్రోల్ ఏఐ ఆర్ విల్ ఏఐ కంట్రోల్ హ్యూమన్స్? జియోఫ్రీ హింటన్ వార్నింగ్ ఇగ్నోర్ చేయకూడదు. ఏఐ ఒక గ్రేట్ టెక్నాలజీ, కానీ అన్కంట్రోల్డ్గా వాడితే ఇది హ్యూమన్ డిస్ట్రక్షన్కి రీజన్ అవుతుంది. ఫ్యూచర్లో సక్సెస్ కావాలంటే ఏఐని ఫియర్గా కాకుండా స్మార్ట్గా యూజ్ చేయాలి. లెర్న్ ఏఐ, అండర్స్టాండ్ ఏఐ, గ్రోత్ విత్ ఏఐ. ఇదే మన సర్వైవల్ ఫార్ములా. ఇదే జియోఫ్రీ హింటన్ చెప్పిన షాకింగ్ ట్రూత్. ఏఐ మనకు బ్లెస్సింగ్ కూడా. ఏఐ మనకు బ్లెస్సింగ్ కూడా, డేంజర్ కూడా. నెక్స్ట్ డెకేడ్లో ఎవరు ఏఐని నేర్చుకుంటారో వాళ్ళే సేఫ్. మిగతా వాళ్ళు సిస్టమ్కి విక్టిమ్స్ అవుతారు. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీరు అనుకుంటున్నారా ఏఐ జాబ్స్ని తీసేస్తుందని, లేదా కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుందని? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.